గోవిందాయ నమః, శ్రేయ నమః, శ్రీధరాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః, అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి స్వాగతం. అందరికీ దాసోహములతో జై శ్రీమన్నారాయణ. మనం ఈ రోజు నుండి ప్రతిరోజు కూడా భాగవత గోష్ఠి వీడియోస్లో నారద భక్తి సూత్రాలు కాస్త ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే మోక్ష సాధన సామాగ్రి భక్తిరేవ గరీయసి అని ఆదిశంకర భగవత్పాదుల వారు కూడా వారి వివేక చూడమనిలో ప్రస్తావన చేశారు. మోక్ష సాధన కోసం ఎన్నెన్నో సాధనా పద్ధతులు సిద్ధాంతాలు ఉన్నా సరే భక్తికి మించింది లేదు అని వారు కూడా సెలవిచ్చారనమాట. భగవద్గీతలో కూడా పరమాత్మ ఎన్నో సాధనా మార్గాలు చెప్పి జ్ఞాన మార్గము, సన్యాస మార్గము, కర్మయోగము, ధ్యాన యోగము, కర్మ సన్యాస యోగం ఇలాంటి రకరకాల మార్గాలు చెప్పి కూడా చివరిగా భక్తి కంటే మించిన తరుణోపాయం లేనిదనేసి స్పష్టం చేశారు. సగుణ సాకారమైన భక్తి, పరమాత్మను తన వాడిగా స్వామిగా భావించి నిరంతరం ఆరాధించడము, ప్రేమించడము, విశ్వాసం ఉంచడము, పరమాత్మ తనకు పరమ ఆశ్రయభూతుడు, ఆధారభూతుడు అనేసి భావించి ఆరాధించడము, అలాగే పరమాత్మ పట్ల పరమైకాంతిక భక్తి, పతివ్రత భక్తి, అనన్య భక్తి అంటారన్నమాట. ఈ అనన్యమైన భక్తి చేయడము ఇవన్నీ కూడా సత్వరమే పరమాత్మ ప్రాప్తిని మనకి కలిగించే మార్గాలు అని స్పష్టంగా మనకి భగవద్గీతలో ఉంటుంది. భక్తి రవ్యభిచారిణి అని ఉంటుంది భగవద్గీతలో. అవ్యభిచారిణి భక్తి కలిగి ఉండాలి అంటే వ్యభిచార భక్తి ఏమిటి? వ్యభిచార భక్తి అనేది ఒకటి ఉందా? దీన్ని మనం కాస్త లౌకికమైన భావజాలంతో కాకుండా పారమార్థికంగా ఆలోచించుకునే ప్రయత్నం చేయాలి. వ్యభిచార భక్తి అంటే రకరకాల కోరికల కోసము రకరకాల దేవతలను ఆరాధించడం వ్యభిచార భక్తి అని స్పష్టంగా మనకి భగవద్గీతలో ఉంటుంది. అవ్యభిచారిణి భక్తి అంటే అవ్యభిచారము అంటే పాతివ్రత ధర్మము అని అర్థం, పతివ్రత ధర్మము అని అర్థం. పతివ్రత ఏం చేస్తుంది? రకరకాల తన కోరికలు తెచ్చుకోవడం కోసము ఇతరాతర రకరకాల పురుషుల దగ్గరికి వెళ్ళదు కదా. తన కోరిక తీరినా తీరకపోయినా తన నాథుడిని సేవిస్తుంది. అది పతివ్రత లక్షణం. అసలు తన నాథుడిని సేవించడమో, తన నాథుడిని ప్రేమించడమో, అనుగమించడమో, ఆరాధించడం తప్ప పతివ్రతకి వేరే కోరికలు ఏముండవు. కోరికలు అనేది ఉంటే ఏమిటి? తన నాథుడు సుఖంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, తన కళ్ళ ముందు ఉండాలి, తాను ఆరాధించాలి, తన సేవలు అందుకోవాలి. ఇవే పతివ్రత కోరికలు ఉంటాయి. ఇతరాతర ఏం కోరికలు ఉంటాయి పతివ్రతకు? కాబట్టి పరమాత్మ భగవద్గీతలో భక్తి అవ్యభిచారిణి అని స్పష్టంగా చెప్పారు. అవ్యభిచారిణి భక్తి కలిగి ఉంటూ అంటే పతివ్రత భక్తి కలిగి ఉంటూ నీ నాథుడి పట్ల నీవు పాతివ్రత్యం ప్రదర్శించు, వ్యభిచారం ప్రదర్శించకు అని స్పష్టంగా పరమాత్మ ఉల్లేఖనం భగవద్గీతలో ఉంది. కాబట్టి వైష్ణవుడు ఎప్పుడూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కోరికలు కోరుతూ ఇతరత్ర ఏ దేవీ దేవతలను ఆరాధించకూడదు. స్పష్టంగా వైష్ణవుడు ఎప్పుడూ కూడా కోరికలు కోరుతూ ఈ కోరిక కోసము ఈ దేవుడిని, ఆ కోరిక కోసం ఆ దేవతని, ఇలాగ రకరకాల ఇతరత్ర ఏ దేవతలను ఆరాధించడము, ఏ మార్గాలు పట్టడము చేయకూడదు. చేస్తే అది వ్యభిచారం అవుతుంది. పరమైకాంతిక అనన్యమైన భక్తి కలిగి ఉండడమే వైష్ణవుడికి ప్రముఖమైన సాధన. దీనిని తప్పడానికే లేదు. వైష్ణవ నియమమే అది. ఇతరత్ర వైష్ణవ సాంప్రదాయాల్లో కూడా, వైష్ణవ శాఖలలో కూడా ప్రధానమైన నియమం ఏమిటి? పరమాత్మను తన పరమ గతిగా, పతిగా, నాథుడిగా భావించి సేవించుకోవడము. కళ్ళు తిప్పి రెండో వైపుకి, ఇతరత్ర మార్గాల వైపుకి చూడకుండా ఉండడము. మరి ఇతరత్ర దేవతలకు నమస్కారం చేయకూడదా అండి అంటే చేయాలి. మనము సదాచారం పాటిస్తూ మనకి ఎలాంటి సంస్కారాలు ఉంటాయి? పెద్దలు ఎవరైనా కనపడితేనే లేచి నిలబడి నమస్కరిస్తాం. ఆ పద్ధతి మనకు ఉంది. మన పెద్దలకే మనం నమస్కరిస్తున్నప్పుడు ఇతరత్ర దేవతలను నమస్కరించకుండా ఎలా ఉంటాం? దేవతలను ఎవరినైనా కూడా స్వామి పరివారంగా భావించి తప్పకుండా నమస్కరిస్తాం, వాళ్ళ ఆశీర్వచనం కూడా తీసుకుంటాం. కానీ ఏ ఇతర దేవతల దగ్గర కూడా సరెండర్ అవ్వకూడదు, శరణాగతి చేయకూడదు, అనన్యమైన భక్తి చేయకూడదు, కోరికలు కోరకూడదు, శరణాగతి చేయకూడదు. అనుకోకుండా ఏదో మనం వెళ్ళాము, విష్ణు ఆలయానికి వెళ్ళాము, ఆ ఆలయంలో ఇంక ఇతర దేవతలకు సంబంధించిన సన్నిధులు ఏమైనా ఉన్నాయనుకోండి, అంటే ఈ విష్ణు నారాయణ పరివారం కాకుండా ఇతరత్ర ఎవరైనా దేవతల సన్నిధులు ఉన్నాయి, మనం కూడా వెళ్ళి ఒక నమస్కారం చేసి వస్తాం. ఎలాగా? చాలా మర్యాదగా, గౌరవభావంతో. అంతవరకే. మళ్ళీ ఇక్కడ ప్రాముఖ్యత ఏమిటి? ఇక్కడ ఉయ్యాలు కడితే పిల్లలు పుడతారా? ఇక్కడ కూర్చొని స్తోత్రం చెబితే ఈ కోరిక తీరుతుందా? ఇక్కడ పలానా దీపం పెడితే అప్పులు తీరుతాయా? ఇలాంటి ఆలోచనల మీదకి వైష్ణవుడి మనసు ఎప్పుడూ కూడా పోకూడదు. నిరంతరము అనవరతరము ఆ శ్రేయపతి అయిన శ్రీమన్నారాయణుడి పాదాలను సేవించడమే, ప్రేమించడమే
వైష్ణవుడికి పరమధర్మము. ఇతరాతర ఎలాంటి దేవీ దేవతల సాధనలు చేయడం కానీ, ఇతరాతర దేవీ దేవతల పండగలు ఉత్సవాలు అవన్నీ కూడా ఇళ్లలో వైభవాలుగా చేయడం కానీ ఇవన్నీ కూడా వైష్ణవుడు చేయకూడదు. వైష్ణవుడికి దీక్ష ఏమిటి? జన్మ జన్మలకు జన్మాంతరాలకు కూడా హరి సేవ, హరిని ఆరాధించడం, హరికి సేవా కైంకర్యాలు, తిరువారాధన కైంకర్యాలు చేయడం, హరిని ప్రేమించడం. ఇది తప్ప ఇతరాతర మన జీవితంలో పండగలు వ్రతాలు ఉండవు. హరిని ప్రేమించడమే పండగ, హరిని ప్రేమించడమే సేవించడమే వ్రతం. ఈ వ్రతముగా కలిగి ఉన్న వాళ్ళు వైష్ణవులు. కాబట్టి ఈ ధర్మముని యందు స్థిరంగా నిలబడి ఉండాలంటే, చెక్కు చెదరకుండా ఉండాలంటే, వాళ్ళు వీళ్ళు ఏవో రకరకాలు చెప్తూ ఉంటారు భౌతికమైన విషయాలు, చెవులకు ఎక్కించుకొని అటు ఇటు మనసు పరుగులు పెట్టకుండా నిశ్చలంగా స్థిరంగా హరిపాదాల దగ్గరే ఉండాలంటే, ఈ భాగవత మార్గం పట్టుకొని గమ్యాన్ని చేరి ఆ నారాయణుడిని పొందాలంటే శిక్షణ లేదా ట్రైనింగ్ అవసరం కదండి. ఆ ట్రైనింగే నారద మహర్షి నారద భక్తి సూత్రాలలో అందిస్తున్నారు. ఇది మనకు ఒక దర్శనం. నారద భక్తి సూత్రాలు ఇవి వైష్ణవులకు చాలా చాలా సేవించదగ్గ విషయాలు, పరమ ప్రామాణికమైన విషయాలు. ఇందులో పరమాత్మ పట్ల భక్తి, పరమైకాంతిక పాతివ్రత్య భక్తి, ప్రేమ, శ్రద్ధ ఇవన్నీ ఎలా ఉంటాయి, ఏ విధంగా నీ ప్రియతమమైన భగవానుడిని ప్రేమించాలి అన్న విషయాల గురించి నారద మహర్షి స్వయంగా వివరించి ఉన్నారు. అవన్నీ మనం ఈ రోజు నుండి భాగవత గోష్ఠిలో ఎపిసోడ్స్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అథాతో భక్తిం వ్యాఖ్యాస్యామః నారద మహర్షి వారు సెలవిస్తారన్నమాట. ఇక్కడ అధహ అధహ అనే శబ్దాలు ఏవైతే ఉంటాయో, ఇంతకుముందు నారద మహర్షి ఇతరాతర రకరకాల సిద్ధాంతాల గురించి, ఎన్నో సిద్ధాంత విషయాల గురించి ఎన్నో గ్రంథాలను వివరణ చేసి ఉన్నా సరే, ఈ శబ్దాలను అనుసరించి పరమాత్మను పొందడం కోసము జీవులకు ఒక మార్గం అవసరము. అది సులభమైన తేలిక మార్గం అయి ఉండాలి, సులభమైన ఉపాయం అయి ఉండాలి అని భావించిన నారద మహర్షి జీవుల క్షేమము కోరి కళ్యాణమయమైన భక్తి యొక్క స్వరూపమును, సాధనలను వివరించి చెప్తున్నారన్నమాట. కాబట్టి ఇక్కడ అధ అతః అనే శబ్దాలు ఏవైతే అధాదో భక్తిం వ్యాఖ్యాస్యామః అనేసి నారద మహర్షి చెప్తున్న సూత్రం ఏమిటంటే, జీవుల క్షేమము, జీవుల యొక్క కళ్యాణం, భక్తి యొక్క స్వరూపము తెలుసుకోవడము ఆ సాధనా మార్గంలో ప్రయాణించడంలోనే ఉంది అనేసి నారద మహర్షి ఇక్కడ మొదలు పెడుతున్నారు. ఏమిటి భక్తి యొక్క స్వరూపము? ఆ భక్తి యొక్క స్వరూపాన్ని తెలుసుకొని ఆ భక్తిని పట్టుకొని ఆ సాధనా మార్గంలో వెళ్ళి పరమాత్మను పొందాలట. అసలు భక్తి చేయాలంటే, అది కూడా పరమైకాంతిక పాతివ్రత్య భక్తి చేయాలంటే పరమాత్మ పట్ల భక్తి యొక్క స్వరూపం తెలిసి ఉండాలి కదా. తెలియకుండా చేస్తే ఏమవుతుంది, ఇతరులకి మనకి భేదపడుతుంది. ఏదో ఈరోజు తిరువారాధన చేస్తాము, మనకి ఏదో కాస్త పుణ్యమో మన కోరికలో తీరుతాయి, పుణ్యం సంప్రాప్తించింది, ఇదే ఆలోచనలో పెడతాం మనం కూడా. కాబట్టి భక్తి యొక్క స్వరూపం బాగా తెలిస్తే భక్తిని మనం బాగా పట్టుకోగలుగుతాం. భక్తి మనకు బాగా అలవాటైతే ఆ సాధన సక్రమంగా చేయగలుగుతాం, అప్పుడు పరమాత్మను పొందగలుగుతాం. కాబట్టి భక్తి యొక్క స్వరూపం ఏమిటి అనేది మనం రేపటి వీడియోలో చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ధర్మో రక్షిత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.